అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. అయితే నందమూరి బాలకృష్ణ లేని విషయాన్ని నేను చెప్పలేదు, ఉన్న విషయాన్నే గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పలేదు. 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో సినిమా టికెట్ల ధరలు పెంచుకునే విషయంలో రిలీజ్ సమయంలో కొంచెం అదనంగా 1-2 రోజులు 3 రోజుల వరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, చిరంజీవి సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు, ఈ సినిమాలన్నింటినీ టికెట్లు పెంచుకునేందుకు వారెవరు వచ్చి నిర్మాతలు వచ్చి కలవాల్సిందే, కానీ నటులు ఎవరు రావడం లేదు. వాళ్ళు వచ్చి కలిస్తే ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నటువంటి పేర్ని నాని చిరంజీవితో మాట్లాడి సినిమా ఇండస్ట్రీకి, సీఎంకి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ ఉన్నట్టుగా క్రియేట్ అవుతూ ఉంది. మీరు ఒకసారి వచ్చి కలిస్తే సినిమా టికెట్ల ధరలు పెంచే విషయాన్ని అన్న పరిశీలిస్తారు అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఇక మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ బాగు కోసం ప్రముఖుల్ని కొంతమందిని తీసుకొని తాడేపల్లికి రావాలని ప్రణాళిక వేసుకున్నారు. కోవిడ్ విస్తృతంగా ఉన్న రోజుల్లో ఒక 5 మందిని ప్రముఖుల్ని తీసుకొని రమ్మని ఫోన్ చేశారంట. అయితే మరి 5 మందే కాదు, ఒక 10 మంది వస్తాంలే, ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ కదా, 5 మందిని పిలిస్తే మిగతా వాళ్ళు అలిగే ప్రమాదం ఉంది, కనీసం 10 మందిని తీసుకొస్తా అని చెప్పానట. సరే రెండేని వచ్చారు, గన్నవరంకి ప్రత్యేక విమానాల్లో దిగారు. అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు. సరే ప్యాలెస్ లోపలికి పాడేగాళ్ళందరూ బాగానే కార్లు వేసుకొని ప్యాలెస్ లోపలదాకా వెళ్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవిని 1/2 కిలోమీటర్ ముందే ఆపేశారు కార్లు. మహేష్ బాబు, ప్రభాస్, ఇక విప్లవ స్టార్ నారాయణమూర్తి, పోషాని, వీళ్ళతో పాటు మరికొంతమంది నిర్మాతలు దగ్గుబాటి సురేష్ వీళ్ళంతా ఉన్నారు. కార్లు అయితే ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆపి వాళ్ళందరిని నడిపించారు. నడిపించడంతో పాటు ఆ విజువల్స్ అన్ని జాగ్రత్తగా రికార్డ్ చేశారు. అన్నతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అనే విధంగా లోపల తీసుకెళ్లి లాంజ్లో కూర్చోబెట్టారు. 1 గంట కూర్చోబెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కలవడానికి కుదరదట, మీరు సినిమాటోగ్రఫీ మంత్రిని పేరుని నానితో మాట్లాడుకొని మీరు వెళ్ళిపోవచ్చు అనే మెసేజ్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు. అప్పుడు చిరంజీవి గారు, మీరు రమ్మంటేనే మేము వచ్చాము, అంత దూరం నుంచి వచ్చాము, ముఖ్యమంత్రిని కలవకుండా వెళ్ళిపోతే తప్పుడు సంకేతం వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పి కొంత సీరియస్గా చెప్పడంతో సరే కూర్చోండి మాట్లాడదామని చెప్పేసి ఇంకో గంట సేపు కూర్చోబెట్టి అప్పటికే అన్న కనికరించి సరే పిలవండి అని చెప్పేసి ఇక చిరంజీవికి శాలువా కప్పటం. ఆ 10 మందిలో మరి ఎంతమందికి భోజనం పెట్టారు తెలియదు, కానీ మెగాస్టార్ చిరంజీవి అయితే భోజనం చేస్తూ సీఎంతో మాట్లాడాలని చెప్పారు. ఇక సీఎం గారితో అందరూ సమావేశమైనప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ బాగు కోసం ఒక మెట్టు దిగి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వ్యక్తి, ఇండస్ట్రీ బాగు కోసం, రాష్ట్ర బాగు కోసం మీరు సినిమా టికెట్ల ధరలు పెంచితే అందరికీ అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పడంతో పాటుగా ఈ మహానటులంతా 3 రాజధానులకి మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. సినిమా యాక్టర్లు సినిమాల టికెట్ల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. సరే రాజకీయాల్లోకి వస్తే రాజకీయ పార్టీ పెట్టుకొని రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు. వీళ్ళంతా వచ్చి 3 రాజధానులకి మద్దతు పలకటం ఏంది అంటే, 3 రాజధానులకి మద్దతు పలికితేనే మేము టికెట్ ధరలు పెంచుతాము, ముఖ్యమంత్రి గారికి 3 రాజధానులకు మద్దతు పలుకుతున్నాడు చెప్పండి, వెంటనే ఆయన మీ టికెట్ ధరలు పెంచుతాడు అని పేరుని నానేమని మీకు చెవులో చెప్పాడా? ఆ విషయం అయితే ఎవరు చెప్పట్లేదు. ఆ ఇష్యూ ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో రచ్చగా దారితీసింది. చిరంజీవి గారిని బతిమలాడితో వచ్చారు తాడేపల్లికి అంటూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల మీద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఎవడూ బతిమలాడలేదు, ఎవడూ ప్రెజర్ చేయలేదు మెగాస్టార్ చిరంజీవిని అని చెప్పి ఆ సైకో గారిని కలవడానికి వచ్చినప్పుడు చిరంజీవిని
సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ అవమానించారు అని కూడా గుర్తు చేశారు. కావాలనే చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని బతులాడుతున్న వీడియోని మీడియాకి రిలీజ్ చేసింది కూడా వైసీపీ నేతలే. ఎందుకంటే ఇంటర్నల్గా జరిగిన మీటింగు, రౌండ్ టేబుల్ మీటింగ్లో ఆ వీడియోలు బయటకు వచ్చి చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని కాలు పట్టుకొని పిసికినంత పని చేశాడు, పరువు తీశాడు అని కాపులు కూడా చాలామంది బాధపడ్డారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి మెగాస్టార్ చిరంజీవిని పట్టుకొని వాడు వీడు అంటున్నాడు బాలకృష్ణ. బాలకృష్ణలో ఉన్న సైకో బయటకు వచ్చాడు. ఆయనకు ఆల్రెడీ ఇప్పటికే సర్టిఫికెట్ కూడా ఉంది. గతంలో ఆయన ఇంట్లో జరిగిన హత్య కేసులో బయటపడేందుకు ఆయన మెంటల్గా డిజార్డర్ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దాంతో నాంపల్లి కోర్టులో కేసును కూడా కొట్టువేయించుకున్నాడు అంటూ పేరుని నాని బయలుదేరాడు. అంబటి రాంబాబు మరో ముందడుగేశాడు. ఇక రాజమండ్రి మాజీ ఎంపీ, మాజీ నటుడు భరత్ కూడా ఇంకొక అడుగు వేశారు. ఈ రోజు నుంచి అసలు విచ్చలవిడిగా అసలు సైకో ఎవరో తెలుస్తామంటూ సైకో భాషలోనే సమాధానం చెప్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాలకృష్ణ ఏమన్నారు? మెగాస్టార్ చిరంజీవి పరువు తీశారు. మరి ఆనాడు మీరంతా ఎందుకు మాట్లాడలేదు? మెగాస్టార్ లాంటి వ్యక్తిని ఆయన కారు ఆడో ఆపి 2 గంటల సేపు వెయిటింగ్లో కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ సమావేశంలో జరుగుతున్న వీడియో తీసి బతులాడుతున్న క్లిప్పింగు 30 సెకండ్లు రిలీజ్ చేసి ఆయన పరువు తీయాల్సిన అవసరం ఏంటి అని ఆ రోజు ఎవరు ఒక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు బాలకృష్ణ మాట్లాడింది చిరంజీవిని తక్కువ చేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. మనసులో ఉన్న మాట చెప్పాడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటీవల కాలంలో సినిమా ప్రముఖులంతా ముఖ్యమంత్రిని కలిస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ తగ్గుతుంది, సినిమా ధరలు పెంచుకునే విషయంలో వచ్చి నిర్మాతలు, హీరోలు వచ్చి ఎవరి సినిమాకు వాళ్ళు ధరలు పెంచుకునే విధానంలో మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా కాకుండా ఇండస్ట్రీలో పెద్దలంతా వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే బాగుంటుంది అని ఒక లిస్టు తయారు చేసినప్పుడు బాలకృష్ణ పేరు 9వ పేరుగా రాశారు. బాలకృష్ణ కంటే ముందు వరుసలో నారాయణమూర్తి, రామ్ చరణ్, పోసాని కృష్ణమురళి ఈ పేర్లన్నీ పెట్టి లిస్టు తయారు చేశారు. అదే విషయాన్ని మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ని స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి అడిగారట, ఎవడి లిస్టు తయారు చేసినవాడని. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బాలకృష్ణ 9వ స్థానానికి ఎలా పడిపోయాడు? ఎలాగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలకృష్ణ ఎన్నిసార్లు కలవడానికి ప్రయత్నించినా ఆయన కలవలేదని చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. బాలకృష్ణ కలిసే ఉద్దేశం కూడా లేదు, అందుకే ఫోన్ చేస్తున్నారని ఆయన కూడా కలవాలి. ఇక బాలకృష్ణ ఈరోజు చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యల మీద వైసీపీలోని కాపు నేతలు రెచ్చిపోతా ఉన్నారు. చిరంజీవి అయితే స్పష్టమైన ప్రకటన చేశాడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద. ఇక దీనిపైన నాగబాబు ఎలా స్పందించబోతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఎలా స్పందించబోతా ఉన్నారు అనేది ఇప్పుడు మీడియా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. గతంలో కూడా నాగబాబు బాలకృష్ణ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ఖండించిన పాపాన పోలేదు, పవన్ కళ్యాణ్ కూడా ఖండించలేదు. బాలకృష్ణ అంటే ఆయన ఎవరు అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు. బాలకృష్ణ అంటే కమెడియన్ అంటే పూర్వం రోజుల్లో బాలయ్య అని ఒక నటుడు ఉండేవాడు, ఇప్పటి తరానికి తెలియదు. యూట్యూబ్లో దొరకవచ్చు ఆ వీడియోలు 1-2. అంత వ్యంగ్యంగా మాట్లాడినా కూడా నాగబాబుని ఎవరు హెచ్చరికలు జారీ చేసిన పాపాన పోలేదు, కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవు. మరి మెగాస్టార్ చిరంజీవిని బాలకృష్ణ వాడు వీడు అన్నాడంటూ సాక్షి బ్యానర్ ఐటమ్ రాశారు. అంటే దీన్ని రాజకీయంగా మలుచుకొని కాపుల్లో చీలికి తీసుకురావడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాపు నాయకులు అయితే వైసీపీలో ఉన్నారు, కానీ వారి కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, కూటమి వైపు ఉన్నారు, జనసేన వైపు ఉన్నారు. వైసీపీ కాపుల్లో స్పష్టమైన చీలికి తీసుకొస్తేనే గెలుపు సాధ్యం అవుతుందని భావిస్తా ఉంది. మరి ఇంత అవకాశం వచ్చిన తర్వాత ఇక వాళ్ళు వదులుకోరు. వైసీపీలో ఉన్న కాపు నేతలు ఎక్కువ మంది ఉన్నారు, ఓటర్లు వాళ్ళకన్నా తక్కువ మంది ఉన్నారు. మరి కాపులు ఇప్పటికైనా వైసీపీని నమ్మి, పేరుని నానిని నమ్ముకొని, అంబటి రాంబాబుని నమ్ముకొని వైసీపీకి వెళ్తారా, పవన్ కళ్యాణ్ వెంట అండగా నిలుస్తారా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలబోతా ఉంది.
బాలయ్య చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఇబ్బందికరంగా ఏమైనా అన్నారా? చిరంజీవిని తక్కువగా చేసిన వైసీపీ వాళ్ళు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో క్లిప్పింగ్స్ రిలీజ్ చేసి ఆయన పరువు తీసింది వాస్తవం కాదా? మెగాస్టార్ చిరంజీవికి బాలకృష్ణకి మధ్య 40-50 సంవత్సరాల అనుబంధం ఉంది. సినిమా రంగంలో బాలకృష్ణ 50 సంవత్సరాలు ఉంటే మెగాస్టార్ చిరంజీవి 47 సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నారు. ఏనాడు కూడా వారు ఎప్పుడు దూషించుకున్నది లేదు. తాజాగా వాళ్ళిద్దరి మధ్య వివాదం క్రియేట్ చేసి ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ని నాగబాబుని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఎలాంటి ప్రకటన చేయబోతా ఉన్నారు అనే దాని మీద ఆసక్తిగా మీడియాతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు. వారు స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.